కీరవాణి గారితో మామూలుగా కొంతకాలం వరకు ఎక్కువగా రాసింది చంద్రబోస్ గారు. కానీ పచ్చబొట్టేసిన పాట, ఇంకా చాలా పాటలు, రబ్బర్ గాజులు కావచ్చు, ఎన్నో పాటలు ఆయన కోసం రాశారు. దాదాపు 65 పాటలు రాశారు. 65 పాటలు. మీకు ఆయనకి శైలిపరంగా అంటే ఆయన కూడా, ఆయనలో కావ్యం ఉంది. సంగీత దర్శకుల్లో చాలా మందిలో బహుశా లేని గుణం ఆయనలో. సో ఎలా ఉంటుంది ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు? మామూలుగా కీరవాణి గారితో 65 పాటలు కాదండి, 6 పాటలు అసోసియేట్ అవడం కూడా రచయిత జన్మధన్యం. కారణం ఏంటంటే సంగీత దర్శకుడు అయ్యుండి కూడా 100 మార్కుల్లో సాహిత్యానికి 70, సంగీతానికి 30 వస్తేనే ఆ పాట కలకాలం నిలిచిపోతుందని నమ్ముతారు. కాబట్టి ఖచ్చితంగా రచయితకి చాలా విలువిస్తారు. ఆయన ఒక ట్యూన్ అన్నా, ఒక అద్భుతమైన లైన్ రావడం కోసం 2 పదాలు ఎక్కువ అవడం తక్కువ అవడం జరిగిందంటే ట్యూన్ని కాస్త మార్చడం, లేకపోతే ఏదైనా మంచి ఆలోచన వచ్చింది, ఈ పాటని ఇలా మొదలు పెడితే బాగుంటుందని లైన్లు ఇస్తే రాసిండి అయితే పాట నేను ట్యూన్ చేసేస్తానండి, లేదా ఒక పల్లవ మాత్రమే ఇచ్చి చరణం మీరు రాసి తెచ్చేయండి, నేను తర్వాత ట్యూన్ చేస్తాను. రచయితకి అన్ని కోణాల్లోనూ స్వేచ్ఛనిచ్చే సంగీత దర్శకుడు అనమాట. అలాంటి సంగీత దర్శకుల దగ్గర రాయడం మాత్రం రచయిత పూర్వజన్మ. రెహమాన్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పటికీ మిగిలిన వాళ్ళతో, సంగీత దర్శకులతో ఇంటరాక్ట్ అవడానికి ఏమన్నా తేడా గమనించారా మీరు? రెహమాన్ గారితో ఇంటరాక్ట్ అవడం ఏంటంటే, ఆయనతో 15 నిమిషాలు కనుక ఇంటరాక్ట్ అయితే 14 నిమిషాల 60 సెకండ్లు ప్రొడక్టివ్గా ఉంటుంది. ఆయనకి కావాల్సింది మొదటి లైన్ ఫోనోటిక్గా ఉందా, పాతగా లేకుండా కొత్త స్టార్టింగ్ ఉందా చూసుకుంటారు. ట్యూన్కి అది ఎలా ఫ్లో అవుతుంది చూసుకుంటారు. తప్పితే నేను పెద్ద సంగీత దర్శకుడిని కాబట్టి నేను కరెక్షన్స్ చెప్పాలి అన్న ఉద్దేశంతో వచ్చి కూర్చోరు. నిజంగా నచ్చకపోతే ఇది ఫోనటిక్ గా లేదనో, లేకపోతే ఈ పదం చాలా పాటల్లో మొదలైంది కదా, ఈ పదంతో కొత్త పదంతో మొదలు పెట్టాను అంటారు. అది నిజంగా బాగుంటే అదే 15 నిమిషాల్లో పాట ఓకే చేసేసి వినేసి వెళ్ళిపోతారు. అంతే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.